మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అయితే నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున కల్టివేట్ చేస్తుంటారు, ఒక 100, 200, 400 అట్ల ఎకరాలలో చేస్తుంటారు. ఓ ఫైన్ మార్నింగ్ దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ చేసి పడేస్తే చేసేస్తారా? అంటే జానర్ మార్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ కింద మార్చేసి ప్లాట్లు అమ్మేస్తారా? అయితే ఇక్కడ మా కాడ ఏంటంటే మేము ఒకసారి ల్యాండ్ అమ్మిన తర్వాత 15 years మా చేతిలో ఉంటుందండి. ఓకే. సో 15 years గ్యారంటీ, ఎందుకంటే మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈరోజు ఒక ఖర్జూర మొక్క మేము సౌదీ అరేబియా నుంచి తీసుకొస్తాం, టిష్యూ కల్చర్ ప్లాంట్. అది మాకు ఇండియాకి రావడానికి, మా ప్లాంట్కి మా ఫామ్లోకి రావడానికి 6,500 రూపాయలు పడుతుంది. సో ఈ 6,500 రూపాయలు ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, నానో డ్రిప్ ఇరిగేషన్ వాడతాం మేము. సో ఆటోమేషన్ వాడతాము, తర్వాత రిమోట్ సెన్సింగ్ వాడతాం. ఇవన్నీ కలిపి ఎకరానికి మేము 10 లక్షల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది మా కంపెనీ సంపంగి బయోఫార్మ్ చేస్తుంది. అది ఇలేదు కాదు, జస్ట్ రైతు ల్యాండ్ ఇస్తారాయన, తర్వాత రిమైనింగ్ మేము 10 లక్షల రూపాయలు పర్ ఎకర్కి మేము చేస్తాం. కాబట్టి ఆ 10 లక్షల రూపాయలు మాకు ప్రాఫిట్స్తో రావాలి అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు 6+9 అని మేము లీజ్ తీసుకుంటాం. అది మా చేతిలో ఉంటుంది. ఈ 15 సంవత్సరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్గానే ఉంటుంది అది. ఆ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ తర్వాత ఆ 15 సంవత్సరాలు లీజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇష్టం అది కమర్షియల్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా 15 సంవత్సరాలు అయితే కంపల్సరీ మా దగ్గర అగ్రికల్చర్గానే ఉండాలి, మేము అగ్రికల్చర్ చేయాలి. సో అగ్రికల్చర్ నుంచి ఆ పంట వస్తుంది. తర్వాత నెక్స్ట్ అది కన్వర్షన్ చేసుకుంటారా అంటే రియల్ ఎస్టేట్లో కన్వర్షన్ కంటే అగ్రికల్చర్. ఎందుకంటే ఇక్కడ మేము ఖర్జూరా చెట్టు అనేది మేము పెట్టిన చెట్టు 80 సంవత్సరాల వరకు ఈల్డ్ వస్తుందండి. 80 years వరకు ఈల్డ్ వస్తుంది. సో కాబట్టి 80 years వరకు ఈల్డ్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, ల్యాండ్ రేట్ ఎలాగ పెరుగుతుంది. సో ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు ఎందుకు దాన్ని తీసేస్తారు? 15 సంవత్సరాల తర్వాత మీకు పర్ ఎకర్కి వచ్చేసి ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఒక 30 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఖర్జూరా మీద. సో కాబట్టి తీసేయాలనుకుంటున్నా నేను. నెక్స్ట్ రేపు పొద్దున ఆర్గానిక్ వేలో మా దగ్గర ఉన్న వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి, ఆర్గానిక్ వేలో పండిస్తున్నాము, ఎటువంటి కెమికల్స్ వాడము. రేపు పొద్దున ఆర్గానిక్ ఫుడ్కి చాలా మందికి దానికి చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు అమెరికాలో మేము అది చేస్తున్నాం మేము. సో అమెరికాలో మాకు చాలా క్రేజ్ ఉంది మా ఫుడ్కి. సంపంగి న్యాచురల్స్ అని మా బ్రాండ్ ఉంది, చాలా క్రేజ్ ఉంది. దుబాయ్లో మాకు మంచి క్రేజ్ ఉంది మా ప్రోడక్ట్కి. ఎంతో మంది రండి తిండి అని చెప్పి బాగా మా కోసం ఆడతారు అన్నమాట. సో కాబట్టి రేపు పొద్దున ఎప్పుడైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం ఉంటాయో ఆటోమేటిక్గా అది మారదు అని నేను అనుకుంటున్నా. అది మీ ల్యాండ్. ఇప్పుడు 15 సంవత్సరాల మీ ల్యాండ్. ఇప్పుడు 15 సంవత్సరాల్లో కూడా మేము లీజ్ తీసుకున్నా కానీ మీ ల్యాండే, కానీ ఆ లీజ్ మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ అగ్రికల్చర్ ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టం, అది మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకుంటే లేదు. సో మీరు మాకు అంటే కస్టమర్లకి ఎప్పటి నుంచి దాని ఫ్రూట్స్ ఇస్తున్నారా? ఆల్రెడీ స్టార్ట్ అయిందా? మీరు అగ్రికల్చర్ దానిలో చేస్తున్నారా? ఎంత దాకా వచ్చింది? అయితే ఇప్పుడు మేము 4th yearలో ఇస్తామండి. 4th year అంటే ఫస్ట్ ఇయర్ మేము ఏం చేస్తామంటే దాన్ని మొత్తం రిపేర్ చేసుకోవడం కోసం, సాయిల్ రిపేర్ చేసుకోవడం కానీ దాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేయడం కోసం 1 year పడుతుంది మాకు. 1 year తర్వాత ట్రీస్ పెడతాం మేము. తర్వాత భూమిలో పెట్టిన కాంచి 4 year వరకు చెట్టు గ్రో అవుతుంది. చెట్టు గ్రో అయిన తర్వాత 5th yearలో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన 5th yearలో, చెట్టు పెట్టిన 4th yearలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇన్కమ్ జనరేట్ అయిన దాని మీద 50% వాళ్ళకి ఇస్తాం, 50% మనకి ఇస్తాం. సో ప్రజెంట్ కొంతమందికి ఇస్తున్నాం ప్రజెంట్. సో దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఒక 70 నుంచి 80 ఎకరాల మధ్యలో మాకు ఆర్గానిక్ మ్యాంగోస్ ఉన్నాయి. సో అవన్నీ మాకు ఈల్డ్ వస్తుంది. దాన్ని అమ్ముకుంటే సంథింగ్ చిన్న విన్నర్స్ వస్తాయి. అదే మా కస్టమర్కి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మ్యాంగోస్ ఇస్తాం మేము, తర్వాత కొన్ని ఖర్జూరాలు ఇస్తాము, మా ఫ్రూట్స్ ఏమైనా వెజిటేబుల్స్ ఇస్తాము. తర్వాత కొన్ని ఇప్పుడు దాదాపు ఒక 250 tons వరకు పప్పులు నేను పంచి ఇచ్చిన ఇప్పటిదాకా. ఇంతవరకు కమర్షియల్గా ఆలోచించలేదు, మా కస్టమర్కి ఇచ్చినాం. సో తర్వాత దాదాపు ఎన్నో కేజీల నెయ్యిని ఫ్రీగానే ఇచ్చినాం. తర్వాత మా దగ్గర తేనె తీస్తాం మేము, ఆ తేనె ఎందుకు ఫ్రీగా ఇచ్చినాం. ఈ మధ్యన దాదాపు ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు. సంపంగి న్యాచురల్స్ అని ఒక వెబ్సైట్ తయారు చేసి ఈ మధ్యన అమ్ముతున్నాను తప్ప ఇంతకుముందు ఇస్తూనే ఉంటాను. అంటే మాకు అక్కడ వచ్చింది ఏంటంటే సింపుల్, మా కస్టమర్స్ కూడా ఏంటంటే రేపు పొద్దున వాళ్ళ దగ్గర చిన్నదే, సపోజ్ ఒక కేజీ కూరగాయలు ఇచ్చినాం, టమాటాస్ ఇచ్చినాం అనుకుందాం. నా పొలం నుంచి వచ్చిన సంతృప్తికి తింటాడు అతను. వాళ్ళు కొనుక్కోలేక కాదైనా, కానీ నా పొలం నుంచి వచ్చింది అని దాన్ని తిన్నప్పుడు ఆర్గానిక్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇస్తున్నాం, దానికి ఇస్తున్నాము. సో ఇస్తున్నాము, దానికి ఇస్తున్నాం అనేది. సో ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా రకరకాల టెక్నాలజీని వాడుతున్నాము, టిష్యూ కల్చర్ చేస్తున్నాం అన్న. ఏంటి అసలు అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు? మామూలుగా ఏంటంటే సార్, మామూలుగా మనం ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అన్నారు కదా, మళ్ళీ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ వచ్చింది నాకు. సో ఇక్కడ ఏంటంటే సార్ మామూలుగా టెక్నాలజీకి ఆర్గానిక్ మీకు చెప్తాను, న్యాచురల్ ఫార్మింగ్ చెప్తాను మీకు. సో న్యాచురల్ ఫార్మింగ్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్
మాకు మేము ఎంచుకున్న ప్రధాన పంట వచ్చేసి ఖర్జూరా అండి. ఓకే. ఖర్జూరాలో మాకు మేలు ఫిమేల్ అని 2 ఉంటాయి. వేరే పంటలకి ఏంటంటే ఒక ఫ్లవర్లోనే మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. ఒక దాని కొమ్మకే మేల్ ఫ్లవర్ ఉంటుంది. దానికి ఏంటంటే పాలినేషన్ ఆటోమేటిక్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఖర్జూర చెట్టుకి ఏంటంటే ఒక చెట్టు మామూలుగా మన పోతాడు అని అంటారు కదా, అంటే ఇక్కడ ఈ తాడి జాతి చెట్లు అన్నిటికి కూడా ఏంటంటే మగ చెట్టు వేరు ఉంటుంది, ఆడ చెట్టు వేరు ఉంటుంది. ఈ 2 పాలినేషన్ కావాలి. సో ఈ విత్తనం ద్వారా మనం తీసేటప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనం ద్వారా చెట్టు పెట్టిన తర్వాత ఆ చెట్టు పెరిగి హీల్ వచ్చేవానికి అది ఆడదా మగదా తెలియదు, మేలో ఫీమేలే తెలియదు. సో కాబట్టి ఇప్పుడు భగవంతుడు సృష్టి చూడండి, ఇప్పుడు మామూలుగా ఒక లేడీ కన్సీవ్ అయింది అనుకోండి, ఎవరు చెప్పగలుగుతారు మగ ఆడ అని? భగవంతు సృష్టి కూడా ఏదైనా కానీ న్యాచురల్గా వచ్చిన దాన్ని ఆడ మగ చెప్పలేము మనం. సో కాబట్టి మేము ఎంచుకుంది ఏంటంటే మాకు ఆడ చెట్లు ఎక్కువ కావాలి, మగ చెట్లు తక్కువ కావాలి. జస్ట్ పాలినేషన్గా మగ చెట్లు కావాలి, మేల్ చెట్లు పాలినేషన్ కోసం కావాలి. సో కాబట్టి మేము ఏం చేస్తాం, మనకు మెజారిటీ ప్లాంట్స్ కావాలన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే టిష్యూ కల్చర్ తీసుకుంటాం అనమాట. టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే ఆ జీవకణం ఉంటుంది కదండి, మామూలుగా చెట్లలో మనకు కణాలు ఉంటాయి, కణాలలో మైటోకాండ్రియా ఉంటుంది, దాంట్లో టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూస్ మేము చిన్నప్పుడు మనం 9th క్లాస్ చదువుకుంటాం, ఇది మైటోకాండ్రియా అని చదువుకుంటాం, గుర్తుందో లేదో మీకు? గుర్తుందమ్మో, మైటోకాండ్రియా బొమ్మ బాగా వేసేవాడిని. సో కాబట్టి ఆ టిష్యూ నుండి తీస్తారనమాట. ఈ టిష్యూలో కూడా మనకి ఆర్గనోజెన్సెస్, ఇమ్యూనోజెన్సెస్ అని టిష్యూ కల్చర్లో కూడా ఉంటుంది అనమాట. ఆర్గనోజెన్సెస్ అంటే ఆర్గాన్ నుండి తీస్తాం అనమాట, అంటే చెట్టు మొదల నుంచి తీస్తాం. ఆ చెట్టు మొదల నుంచి కణం తీసి ఆ కణం నుంచి 16,000 మొక్కలు పుట్టిస్తారు. సో ఈ ఆర్గనైజేషన్ చేసే విధానంలో మనకు సౌదీ అరేబియాలో క్లోన్ బయోటెక్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ. అది రాయల్ ఫ్యామిలీ, ఇది సౌదీ రాయల్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మాకు ప్లాంట్స్ ఇస్తారు అక్కడ నుంచి. అక్కడ ఏం చేస్తాం మేము, ఇక్కడ మదర్ నుంచి అంటే ఈ టిష్యూ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఒక మదర్ తీసుకుంటాం కదా, ఆ మదర్కి కావాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ చెట్లకన్నా వస్తాయి. అంటే మంచి హీల్ రావటం కానీ, మంచి ఫీమేల్ చెట్ నుంచే తీసుకుంటాము. ఆ ఫీమేల్ నుండే తీసుకొని దానికి కావాల్సిన దానికి లక్షణాలన్నీ కూడా ఈ చెట్లకు వస్తాయి అనమాట. సో దాంట్లో బనానాలో వాడుతున్నాము, ఇంత టేకులో వాడేది, ఈ విధంగా వాడేది. సో కాబట్టి ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్ తీసుకొస్తాం. ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ మనకు సౌదీ అరేబియాలో ఉన్న క్లోన్ బయోటెక్ కంపెనీ మాకు ఇస్తుంది. ఆ క్లోన్ బయోటెక్ నుంచి ఇండియాకి రావడానికి 6,500 రూపాయలు అక్షరాల పడుతుంది ఈ చెట్టు. ఓకే. తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే సాయిల్లో ఉన్న మినరల్స్ ఏవైతున్నాయో ఈ సాయిల్లో ఉన్న మినరల్స్ని మనకి మొక్కకు రావాలి అంటే, మొక్కకు అందాలి అంటే వయా బ్యాక్టీరియా వస్తుంది అనమాట. అంటే గుడ్ బ్యాక్టీరియా అంటారు, మీరు ఇన్నే ఉంటారు కదా. ఆ గుడ్ బ్యాక్టీరియా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ గుడ్ బ్యాక్టీరియా దాదాపు వివిధ రకాల కెమికల్స్ చేసి బ్యాక్టీరియా అంతా చంపేసినాం మనం. సో కాబట్టి ఆర్టిఫిషియల్ మినరల్స్ వేస్తున్నాం. సాయిల్స్లో న్యాచురల్ మినరల్స్ ఉన్నాయి, బట్ ఈ మినరల్స్ ఏం చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్గా దాని రావట్లేదు, బ్యాక్టీరియా చచ్చిపోయింది కాబట్టి మనం వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నాం, ఆర్టిఫిషియల్ మినరల్స్ వాడుతున్నాం. కాబట్టి దీన్ని ఏం చేస్తాం, దాన్ని డెవలప్ చేయడం కోసం సాయిల్ రిపేర్ చేస్తాం అనమాట. ఆవు పాలతో తయారు చేసిన ఒక ఫంగస్ని మనం అక్కడ పెట్టేసి దాని ద్వారా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం. దాన్ని 1 సంవత్సరం పాటు 6 నెలల నుంచి సంవత్సరం పాటు దాని సాయిల్స్ రిపేర్ చేస్తాం మేము. అంటే ఆ ఫార్ములాను అక్కడ వేసేసి, సో అక్కడ గోడంగ్ కానీ లేదనుకుంటే వివిధ మెన్యూస్ వేసేసి మనము మొత్తం సాయిల్స్ మొత్తం కప్పెడతాం. సో 1 ఇయర్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా ద్వారా మనకు మంచి వస్తుంది అనమాట. ఇది మాకు లలిత 29 అని మనకు మన అమెరికాలో ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు మాకు నాలెడ్జ్ పార్ట్నర్స్, వాళ్ళు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు. మూడోది వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం అంటే మాన్యువల్ పాలినేషన్. మాన్యువల్ పాలినేషన్ ఏంటంటే ఈ మనం పాలినేషన్ అంటారు కదా, సో మేల్ ఫీమేల్ కలవడానికి కోసం మనం ఏం చేస్తామంటే మాన్యువల్ పాలినేషన్ చేస్తాం. అంటే లైక్ ఇప్పుడు మన ఉంది కదా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అని మనం చేస్తున్నాం కదా. సో అట్లనే మనకి ఏం చేస్తామంటే ఫిమేల్ ముందు వస్తుంది. ఇండియా వెదర్కి ఏంటంటే ఖర్జూరాలో ఫిమేల్కి ముందు వస్తుంది, మేల్కి ముందు వస్తుంది, మేల్ ఫ్లవరింగ్ ముందు వస్తుంది. తర్వాత మేల్ ఫ్లవర్ రాలిపోయే ముందు ఫిమేల్ వస్తుంది అనమాట. సో కాబట్టి న్యాచురల్ పాలినేషన్ ఇంపాసిబుల్ అది. సో కాబట్టి ఆ పాలినేషన్ ఆ మేల్ ఫ్లవర్స్ తీసి స్టోరేజ్ చేసే విధానం మా సంపంగి బయోటెక్నాలజీస్కి పేటెంట్స్ ఉన్నాయి అనమాట. దాన్ని స్టోర్ చేసేసి ఫిమేల్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి పాలినేషన్ మీద దాని పౌడర్ అంతా దీని మీద చల్లేసి దాన్ని ఈజీగా రావడం కోసం చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే చెట్టుకు వచ్చే ఒక బంచ్ ఉందనుకోండి, ఆ బంచ్కి వచ్చే ఫ్రూట్స్ ఏవైతున్నాయో అన్ని ఈవెన్గా వస్తాయి, సమానంగా. అంటే ఒకటి ఈ సైజ్ అంటే ఈ సైజ్ వస్తాయి అనమాట మాన్యువల్ పాలినేషన్ వల్ల. సో ఇది మా సంపంగి బయోటెక్నాలజీస్ మా ఓన్ కంపెనీ. ఓల్డ్ పేటెంట్స్ 3 పేటెంట్స్ ఉన్నాయి మా కంపెనీకి. అది మీ మాన్యువల్ పాలినేషన్ చేస్తున్నాం. తర్వాత ఇందాక రిమోట్ సెన్సింగ్ అనే టెక్నాలజీ చెప్పాను మీకు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి ఏంటంటే చెట్టుకి మినరల్స్ కావాలనుకోండి లేదా ఎరువులు కావాలనుకోండి, మనం చేతితో వేసేవాళ్ళం. చేతితో వేస్తే ఒక పిరికెట్ తీసుకున్నప్పుడు ఒకసారి 100 గ్రామ్స్ వచ్చి రావచ్చు, ఒకసారి
90 grams రావచ్చు, ఒక 120 రావచ్చు, అవును. ఎంత వస్తుంది తెలియదు. అవును. సో వేస్తాం అన్నట్టు అందాజు వేసినప్పుడు ఒక దగ్గర చల్లుతుంది, ఒకసారి పడుతుంది, ఒకసారి పడదు. ఓకే సో దీనివల్ల ఏంటంటే మనకి హీల్ అనేది అన్ఈవెన్గా వస్తూ ఉంటుంది. అంటే ఒక చెట్టుకి ఎక్కువ వస్తుంది, ఒక బంచికి తక్కువ వస్తుంది. సరే అలా కాకుండా ఒక చెట్టుకి లేదంటే ఒక బంచికి సమపాలుగా కావాల్సిన మినరల్స్ కానీ, కావాల్సిన ఎరువులు కానీ, ప్రోటీన్స్ కానీ మనం క్లియర్గా అందిస్తాం అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్టే అక్కడ సాయిల్లో ఉన్న మినరల్స్ లెవెల్స్ కానీ, సాయిల్లో ఉన్న వాటర్ లెవెల్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకసారి వెరిఫై చేసి దాన్ని శాటిలైట్ కనెక్ట్ చేస్తాం. శాటిలైట్ కనెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న చెట్టుది ప్రతిరోజు ఆ శాటిలైట్ ఆ చెట్టుని మానిటర్ చేస్తుంది. అక్కడ ఉన్న ఏమేమి కావాలి ఏందని మానిటర్ చేసేసుకొని ప్రతిరోజు డేటా సెంటర్కి పంపిస్తుంది. ఆ డేటా సెంటర్లో ఏం చేస్తారంటే ఆ చెట్టుకి ఎక్స్ అనే చెట్టు ఉంది అనుకోండి, ఎక్స్ అనే చెట్టుకి ఎక్స్ అనే ఒక సమ్ మినరల్ తక్కువ ఉంది, ఆటోమేటిక్గా పోయి మా సైట్లో ఈ డేటా సెంటర్ ఏంటంటే అక్కడ సైట్లో ఉన్న రోబోకి గైడ్ చేస్తుంది అనమాట. గైడ్ చేస్తే ఆటోమేటిక్గా పోయి ఆ రోబో పోయి ఆ చెట్టుకు కావాల్సిన మినరల్ ఇచ్చేసి వస్తుంది. సో దీన్ని రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ అనే కంట్రీ కానీ లేదా వివిధ రకాల డెవలప్డ్ కంట్రీస్ అనేవి 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాయి. కానీ మన టెక్నాలజీ మన సొంతంగా మన భారతదేశంలో తయారు చేసేసుకొని మనం చేస్తున్న ఐఐటి తిరుపతి వాళ్ళు తయారు చేసారు. ఈ టెక్నాలజీని వాడుతున్నాం మేము. సంపంగి బయోఫార్మ్స్ వాడుతుంది. సో ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడటం వల్ల ఒక చెట్టుకి సమపాలుగా కావాల్సిన పోషకాలన్నీ అందినప్పుడు ఆటోమేటిక్గా అన్ని చెట్లకు సేమ్ హీల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, ఈ 10 మంది పిల్లల్లో అందరికి కావాల్సిన పోషకాలు సరిగా అందిస్తున్నాం, సమానంగా పెరుగుతారు వాళ్ళు, సమాన ఎనర్జీ వస్తుంది కదా. ఒకరికి తక్కువ ఒకరికి ఇచ్చినప్పుడు రాదు. సో అట్లనే మనం ఏం చేస్తామంటే ఈ చెట్లకు కావాల్సిన అన్నింటిని కూడా సమానంగా అందిస్తాము. ఈ సమానంగా అందించడానికి టెక్నాలజీని వాడుతున్నాము. ఈ టెక్నాలజీని ఐఐటి తిరుపతి వాళ్ళు ఇస్తారు. ఇలాంటి టెక్నాలజీని వాడుతున్న ఫస్ట్ కంపెనీ ఇండియాలో మా కంపెనీ అంటే సంపంగి. సో కాబట్టి ఈ ఐఐటి తిరుపతి మా నాలెడ్జ్ పార్ట్నరు, లలిత 29 మా నాలెడ్జ్ పార్ట్నరు, సంపంగి బయోటెక్నాలజీ మా నాలెడ్జ్ పార్ట్నరు, అదేవిధంగా ఈ క్లోన్ బయోటెక్ కూడా మా నాలెడ్జ్. ఇవన్నీ వాడుకుంటూ మేము అగ్రికల్చర్ చేస్తున్నాం.